ఎన్నాళ్ళు వాడాల్సి ఉంటుంది ఇది? కనీసం మనం ఏంటంటే వాళ్ళకి ఒక రవ్వ HbA1c తగ్గిందా లేదో తెలుసుకోవడానికి, వాళ్ళకి అలసట నీరసం తగ్గిందా లేదో తెలుసుకోవడానికి, షుగర్ లెవెల్స్ బిగినింగ్ లో తర్వాత కంట్రోల్ అనేది తగ్గినదా లేదో తెలుసుకోవడానికి మినిమం 3 months వాడమని చెప్తాం. 3 months వచ్చి ఇది ఒక టిన్ వచ్చేసి ఇంచుమించు 10 రోజులకు వస్తుంది అనమాట. 400 grams డైలీ 40 grams సజెస్ట్ చేస్తాం. 50 grams దాకా తీసుకోవచ్చు, బట్ వీ సజెస్ట్ 40 grams. రెండు పూట్ల కలిపి రెండు కలిపి అంటే ప్రోటీన్ టాక్సిసిటీ అయితే మళ్ళీ ఇబ్బంది కదా. ఏముండదు. దీంట్లో ఇప్పుడు మనకు ఈవెన్ 40 grams తీసుకున్నా గానీ డే మొత్తం మీద వాళ్ళకి వెళ్ళేది వచ్చేసి 10 grams ప్రోటీన్ పోతుంది. అంటే 24 grams for 100 grams, 50 grams వస్తే 12 grams. మనం సజెస్ట్ చేస్తే 40 grams, సో క్లోజ్ టు 10 grams. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒకవేళ 60 kgs వెయిట్ ఉన్నారు అనుకోండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు 0.8 grams per kg బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి ఫర్ నార్మల్ ఫంక్షన్స్ కి. అలాంటిది 60 kg అంటే 648 grams ప్రోటీన్ తీసుకోవాలి. దీంట్లో మొత్తం మీద వచ్చేది 10 grams మాత్రమే. సో ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ఆ రకంగా ఏం చేస్తుంది అంటే న్యాచురల్ గా షుగర్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. టాబ్లెట్స్ వాడుకుంటూ డయాగ్రామ్ వాడుకుంటూ పోతే, దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసుకుంటూ పోతే కంట్రోల్కి వచ్చిన తర్వాత షుగర్ ఒక 3 నెలలు 6 నెలలు 9 నెలలు రీడింగ్స్ నోట్ చేసుకుంటూ డాక్టర్ గారిని కలిసినప్పుడు ఏం చెప్పాలంటే, డాక్టర్ గారు ఇప్పుడు చూడండి మేము ఇలా చేసుకోవడం వల్ల ఇంతకు ముందు ఉన్నటువంటి షుగర్ తో పోలిస్తే బాగా తగ్గింది, నాకు ఏదైనా టాబ్లెట్స్ డోసెస్ తగ్గించే అవకాశం ఉందా లేదా టాబ్లెట్స్ తగ్గించే అవకాశం ఉందని డాక్టర్ రిక్వెస్ట్ చేసుకుంటే, ఆయన వాళ్ళ హిస్టారికల్ గా గ్లూకోజ్ రీడింగ్స్ ఎలా ఉండే ఒకసారి అనలైజ్ చేసి ఛాన్సెస్ ఆర్ వెరీ హై వాళ్ళు డోసెస్ తగ్గించడానికి, నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గించడానికి. ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాడుకోవచ్చు. మార్కెట్ లో ఇటువంటి ప్రొడక్ట్స్ అంటే ఇందులో దొరికేటటువంటి ఇన్ని న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నవైతే లేవు, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఇంకా బోల్డ్ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇటువంటి సేమ్ కైండ్ ఆఫ్. అబ్సల్యూట్లీ. ఎందుకు డయాగ్రామ్ తీసుకోవాలంటే వాట్ ఇస్ యువర్ ఆన్సర్? నేను చెప్తాను మేడం. ఒకటి వచ్చేసి కంపోజిషన్ పరంగా చెప్తాను, ఇంకొకటి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ పరంగా కూడా చెప్తాను నేను. ఇప్పుడు మామూలుగా మనం దీంట్లో చూసినామంటే కంపోజిషన్ గురించి 100 grams కి పౌడర్ కి 24 grams ప్రోటీన్ ఉంటుంది, వేరే వాటిలో 20.2. డైటరీ ఫైబర్ 100 grams పౌడర్ కి 14 grams ఉంటుంది, వేరే వాటిలో 5, 6, 7 అలా ఉంటుంది. తర్వాత L-కార్నిటిన్, టారిన్, ఐనోసిటల్ కంపేర్ టు అదర్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత వైటమిన్స్, మినరల్స్ చూసినంటే వాటి కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ప్రోటీన్ పరంగా చూస్తే 5 sources ఆఫ్ ప్రోటీన్ నేను చెప్పినట్టు ఇంతకు ఇండియాలో ఎవరికి లేదు 5 sources ఆఫ్ ప్రోటీన్ మనకు తప్ప. సో ఈ రకంగా కంపోజిషన్ పరంగా compared to any other diabetic nutrition in the market, our diagram scores much higher. That's one thing. టెక్నాలజీ పరంగా, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ పరంగా మీరు చూస్తున్నారంటే, ఈ పౌడర్స్ తయారు చేసేటప్పుడు 2 రకాల టెక్నాలజీస్ ఉంటాయి. ఒకటి వచ్చి డ్రై బ్లెండింగ్, ఇంకోటి వచ్చి స్ప్రే డ్రైయింగ్. ఈ డ్రై బ్లెండింగ్ లో ఏం చేస్తారంటే ఈ న్యూట్రియంట్స్ అన్ని కలుపుతారు. పార్టికల్ సైజు సేమ్ గా రాదు, ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా ఒకటి మధ్యస్థంగా అలా వస్తుంది. కానీ అన్ని పార్టికల్స్ లో దీంట్లో ఉన్న అన్ని పోషకాలు దాంట్లో ఉండవు. ఇప్పుడు అలాంటి వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఒకటి వచ్చేసి నీళ్ళలో కూడా సరిగా కరగదు, తీసుకునేటప్పుడు కూడా పెలాటబిలిటీ ఉండదు, అంటే నోటికి రుచిగా స్మూత్ గా ఉండదు. సెకండ్, కడుపులో పోయిన తర్వాత అన్ని అబ్జార్బ్ కూడా కావు, అది కొంచెం అంత బయట వచ్చేస్తుంది. స్ప్రే డ్రైయింగ్ టెక్నాలజీ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, దీంట్లో ఉన్న పౌడర్లో ప్రతి రేణువు ఒకే సైజులోకి వస్తుంది. దీంట్లో ఏం చేస్తారంటే ఈ పోషకాలన్నింటినీ ఒక లెవెల్ ఆఫ్ టెంపరేచర్ కి హీటప్ చేసి లిక్విడ్ లాగా చేసి ఆ తర్వాత వాటిని మళ్ళీ సాలిడిఫై చేస్తారు. అప్పుడు అన్ని సేమ్ సైజ్ కలిపి పార్టికల్స్ వస్తాయి. సో ప్రతి రేణువు, మీరు ఏ రేణువు తీసుకున్నా దీంట్లో ఉన్నటువంటి అన్ని న్యూట్రిషన్ దాంట్లో ఉంటుంది, సేమ్ సైజ్ పార్టికల్ ఉంటుంది. మీరు అప్పుడు నీళ్ళలో కలిపినప్పుడు యూనిఫామ్ గా మిక్స్ అవుతుంది. మీరు కడుపులోకి తీసుకున్నప్పుడు నోట్లో స్మూత్ గా లోపలికి వెళ్ళడానికి పెలాటబిలిటీ బాగుంటుంది. సెకండ్, లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి రేణువులో అన్ని న్యూట్రియంట్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి అబ్జార్ప్షన్, అది కూడా రేణువు సైజ్ వచ్చి సేమ్ గా ఉంటుంది. ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ఉంటే కొన్ని అబ్జర్వ్ అవుతాయి, కొన్ని బయట వచ్చేస్తాయి. అది వచ్చేసి డ్రై బ్లెండింగ్ లో ఉంటుంది. ఇది స్ప్రే డ్రైయింగ్ కాబట్టి అన్ని సమానమైన పార్టికల్స్ ఉండడం వల్ల మొత్తం అబ్జర్వ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ. అందుకనే డయాగ్రామ్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. దీంతో పాటు నైట్రోజన్ పర్జింగ్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే ఖాళీగా డబ్బాల్లో పౌడర్ నింపే ముందు ఆ డబ్బాల్లోకి నైట్రోజన్ ని సప్లై చేస్తారు. ఆ నైట్రోజన్ పై అక్కడ ఉన్న ఆక్సిజన్ తీసేస్తారు. అప్పుడు ఈ పౌడర్ తో ఫిల్ చేస్తారు. ఆక్సిజన్ ఎందుకు తీసేస్తారంటే ఆడేదైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఆక్సిజన్ ఎప్పుడైతే బయట తీసేస్తామో ఆడున్న మైక్రో ఆర్గానిజమ్స్ చచ్చిపోతాయి. అప్పుడు ఈ పౌడర్ దాంట్లో ఫిల్ చేస్తే కంటామినేషన్ అయ్యేదానికి అవకాశాలు ఉండవు. సో పౌడర్ చెడిపోకుంటుంటది, ఎలాంటి వాసన రాకుంటుంటది, క్వాలిటీ బాగుంటది. అలాంటి క్వాలిటీ ఉన్న పౌడర్ తీసుకుంటే హెల్త్ కూడా చాలా బాగుంటది. సో ఇలాంటి టెక్నాలజీస్ ద్వారా తయారు చేయించినాం కాబట్టి మన డయాగ్రామ్ కంపేర్ టు ఎనీ అదర్ ఫార్ములేషన్ మార్కెట్ లో ఉండే వాటితో పోలిస్తే ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఎంత చక్కగా నరేషన్ అనేది ఇస్తున్నారు. బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ తోనే సాధ్యపడుతుంది. అంటే సామాన్యులకు కూడా అసలు ఏమి మాకు అర్థం కాదు అనుకునే వాళ్ళకి కూడా మీరు చెప్పేదైతే కరెక్ట్ గా అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ డయాబెటీస్ తో మేము ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే మా పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, దీని నుంచి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా అవ్వాలి, అటు మెంటల్ గా అండ్ ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే
పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తున్నారు డయాగ్రాండ్, డెఫినెట్ గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సుబ్రహ్మణ్యం గారు. మరో ఎపిసోడ్ లో మరో ప్రోడక్ట్ తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ మేడం.